జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై చర్చించేందుకు టీడీపీ బీజేపీ సమన్వయ కమిటీ సమావేశమైంది। ఈ భేటీకి కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఎల్ రమణతో పాటు ముఖ్య నేతలంతా హాజరయ్యారు। ఇరు పార్టీల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్ల కేటాయింపు ఉంటుందని, మేయర్ స్థానాన్ని టీడీపీ బీజేపీ కూటమి కైవసం చేసుకుంటుందని అన్నారు ఎల్ రమణ। జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది। దీనికి బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికలలో మేయర్ కన్సెన్సుకోవడానికి చేసేటువంటి వ్యూహాత్మకంలో భాగంగా ఇప్పుడు సమావేశం నిర్వహించుకుంటున్నాం। అటువైపు నుంచి దత్తాత్రేయ కేంద్ర మంత్రి గారు, ఇటువైపు సుజనా చౌదరి గారు, ఇటు మేము తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూర్చొని ఇందులో ఎన్నికలకు కావాల్సినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించుకొని ఒక నిర్ణయంకి వచ్చేసి ఆచరణ పెట్టడం కొరకు ఈ ఒక కార్యక్రమం తెలియజేస్తాం। అన్ని కూర్చొని పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఫలితాలు, నేడున్నటువంటి పరిస్థితులు, అన్ని వచ్చినటువంటి డీలిమిటేషన్ వచ్చినటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా బేరీజు వేసుకొని గెలవగలిగేటువంటి అభ్యర్థులు ఉన్న చోట ప్రతి చోట కూడా రెండు పార్టీలు అర్థం చేసుకొని పంచుకోవాలనేది మా యొక్క ఆలోచన। అవన్నీ కూడా మనం చర్చిస్తాం, నిర్ణయిస్తాం। థ్యాంక్ యూ।